ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు స్వయం సమృద్ధ భారత్కు దోహదం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగే ఈ గవర్నెన్స్ సదస్సును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు తిరిగి ఈ రోజు నుంచి కొనసాగనున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. వార్తల వివరాలు: వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు స్వయం సమృద్ధ భారత్కు దోహదం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి నిన్న ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి నూతన జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వచ్చాయని అన్నారు. देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. इस जीएसटी बचत उत्सव में हमारे देश के गरीब, मध्यम वर्गीय लोग, न्यू मिडिल क्लास, युवा, किसान, महिलाएं, दुकानदार, व्यापारी, उद्यमी सभी को ये बचत उत्सव का बहुत फायदा होगा. మరోవైపు ఈరోజు నూతన జీఎస్టీ ధరలు అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన స్థానికుడు ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పేద మరియు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉన్నాయి. దినసరి అవసరాల వస్తువులైనటువంటి సబ్బులు, షాంపులు, టూత్పేస్ట్లు మొదలగున వస్తువులపైన పన్నులు 5% తగ్గించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీ 2.0కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల సంచికను గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం సంబంధిత అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు ప్రజల ఖర్చులను తగ్గిస్తాయని చెప్పారు. ఈ కొత్త జీఎస్టీ విధానం ద్వారా ప్రతి ఇంటికి, రైతులకు, విద్యార్థులకు, వివిధ రంగాలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం డీఏఆర్పీజీ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా ఈరోజు, రేపు 2 రోజుల పాటు 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు విశాఖపట్నం జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా పట్టణాలలో రవాణా సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం ఎలా మెరుగుపరిచిందో ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో మెట్రో ఇకపై కేవలం రవాణా మాధ్యమంలా కాకుండా దేశ వృద్ధికి ఒక కీలకమైన జీవనాడిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా నిలవడంతో పట్టణ రవాణా విస్తరణలో దాని వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కోల్కతాలో మెట్రో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తూ 2014కు ముందు దేశంలో 250 కిలోమీటర్ల మెట్రో మార్గాలు మాత్రమే ఉన్నాయని, నేడు భారతదేశంలో మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని తెలిపారు. 2014 से पहले देश में सिर्फ 250 किलोमीटर ही मेट्रो रूट था. आज देश में मेट्रो रूट 1000 किलोमीटर से भी ज्यादा का हो गया है. ये सारे काम ईज ऑफ ट्रैवल को बढ़ाने वाले हैं. साथियों, 21वीं सदी के भारत को 21वीं सदी के ट्रांसपोर्ट सिस्टम की भी जरूरत है. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతి పౌరుడికి నాణ్యమైన గృహాలను పొందే గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తోంది. గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో సరసమైన గృహాలను అందించింది. అందులో భాగంగా
1,16,00,000కు పైగా ఇళ్లను మంజూరు చేసింది. ప్రయాణికులకు మెట్రో సౌకర్యాలు కల్పించడం నుండి ప్రజలకు ఇల్లు కేటాయించడం వరకు ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను పెంచుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు తిరిగి ఈ రోజు నుంచి కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉభయ సభలు జరగనున్నాయి. ఈ రోజు శాసనసభలో వ్యవసాయంపై లఘు చర్చ జరగనుంది. శాసన మండలిలో వస్తు సేవల పన్ను జీఎస్టీ హేతుబద్దీకరణపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హనుమకొండ 1000 స్తంభాల ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఉత్తమ నాన్ ఫీచర్ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న చలో జీతే హై చిత్రాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంలోని చిన్ననాటి సంఘటనల నుండి ప్రేరణ పొందింది. విశాఖపట్నంలో ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ఆకాశవాణితో మాట్లాడుతూ నరేంద్ర మోడీ తాలూకా బయోపిక్ పిక్చర్ చూడడం జరిగింది. నిజంగానే చిన్నప్పటి నుండి కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక విషయ పరిజ్ఞానము, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుంటే అది తెలుసుకోవాలనే కుతూహలం అనేది చిన్నప్పటి నుండి ఉంది. నిజంగా నరేంద్ర మోడీ అనే వ్యక్తి భారతదేశానికి దొరికినటువంటి ఒక అపూర్వమైనటువంటి కానుక. ఇలాంటి వ్యక్తి ఉంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవం మరింత పెరిగి మనందరికీ కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ 4 విభాగంలో నిన్న జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి విజయం సాధించింది. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు స్వయం సమృద్ధ భారత్కు దోహదం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగే ఈ గవర్నెన్స్ సదస్సును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు తిరిగి ఈ రోజు నుంచి కొనసాగనున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.